నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పవిత్ర దేవాలయాలకు, ఆధ్యాత్మిక నిలయాలకు పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్. భారతదేశ సంస్కృతి, చరిత్రలో ఓ విశేష స్థానాన్ని కలిగి ఉన్న ఈ రాష్ట్రంలో దట్టమైన నల్లమల అడవుల మధ్య ఉన్న సుప్రసిద్ధ క్షేత్రం శ్రీశైలం. జయ జయ మహాదేవా శంభో సదాశివా ఆశ్రిత మందారా శృతి శిఖర సంచారా. సాక్షాత్తు కలియుగ కైలాసంగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో వెలిసిన బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయ విశేషాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పవిత్ర దేవాలయాలకు, ఆధ్యాత్మిక నిలయాలకు పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్. భారతదేశ సంస్కృతి చరిత్రలో ఆంధ్ర రాష్ట్రం ఓ విశేష స్థానాన్ని కలిగి ఉంది. మతాచారాల విధానాలకు, ధార్మిక విశ్వాసాలకు ఆలవాలమైన ఈ రాష్ట్రంలో అడుగుకో గుడి, ఆ గుడికో చరిత్ర ఉన్నాయి. అలా చారిత్రక ప్రాధాన్యం గల ఆలయాలతో, సుందర ప్రకృతి రమణీయతలతో శోభిల్లే నల్లమల అడవుల మధ్య ఉంది కర్నూలు జిల్లా. మనం ఈరోజు ఈ జిల్లాలో ఉన్న ప్రముఖ క్షేత్రం శ్రీశైలంలో వెలసిన బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోబోతున్నాం. నల్లమల అడవులలో పర్వత పంక్తుల మధ్య పాతాళగంగ పేరుతో ఉత్తరంగా ప్రవహిస్తున్న కృష్ణానదికి కుడివైపున శ్రీశైల క్షేత్రం ఉంది. పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా, అష్టాదశ పీఠాల్లో బ్రాహ్మరీ శక్తిపీఠంగా వెలసిన శ్రీశైల మహాక్షేత్రం వేదాలకు ఆలవాలమై, అనంతమైన పుణ్యక్షేత్రాలతోనూ 60 కోట్ల తీర్థరాజాలతో, మహర్షుల తపోవనాలతో, పుష్కరిణిలతో, అనంతమైన ఓషధులతో పురాణ ప్రసిద్ధి చెందిన క్షేత్రంగా విరాజిల్లుతోంది. భూలోక కైలాసంగా కీర్తింపబడుతున్న శ్రీశైల క్షేత్రం 1వ శతాబ్ద కాలం నుంచి నిత్య నీరాజనాలు అందుకుంటుందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆలయ ప్రాంగణమంతా అత్యంత నైపుణ్యంతో చెక్కిన శిల్పకళలతో కనువిందు చేసే 4 గోపురాలు 4 దిక్కుల్లో ఉన్నాయి. తూర్పు గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు, ఉత్తరం గోపురాన్ని ఛత్రపతి శివాజీ నిర్మించారు. భూమండలానికి నాభిస్థానంగా, కలియుగ భూకైలాసంగా నీరాజనాలందుకుంటున్న శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జునాలయానికి వచ్చే భక్తులు ముందుగా ఆలయానికి సమీపంలో ఉన్న పాతాళగంగకు పయనమవుతారు. దాదాపు 1000 మెట్ల లోతున్న పాతాళగంగ ప్రాంతమంతా భక్తుల శివభక్తికి వేదికలా కనిపిస్తుంది. పాతాళగంగకు చేరుకునే మార్గంలోనే ఉంది కళ్యాణకట్ట. ఇక్కడ కోర్కెలు తీరిన భక్తులంతా స్వామివారికి తమ తలనీలాలు సమర్పించుకుంటారు. అక్కడ నుంచి మరికొన్ని మెట్లలోతుకు దిగితే సుందర ప్రకృతి రమణీయతను ప్రతిబింబించే పాతాళగంగ మనకు దర్శనమిస్తుంది. ఈ భూమండలంలోని దృశ్యాదృశ్య క్షేత్రాలన్నిటిలోనూ శ్రీశైలం మహిమగలదని, దీనిని స్మరిస్తేనే 7 జన్మల పాపాలు నశిస్తాయని స్కాంద పురాణం చెబుతోంది.
మల్లికార్జున స్వామి ఆలయ ప్రధాన ద్వారం సుమారు 30 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ద్వారానికున్న వెండి తలుపుల మీద నటరాజస్వామి వివిధ రూపాలను పొందుపరిచారు. ఇవి భక్తులలో భక్తిభావాన్ని పెంచేవిగా దర్శనమిస్తాయి. సమైక్యతకు నిదర్శనంలా కులమతాలకు అతీతంగా కనిపించే ఈ ప్రాంగణమంతా మహాదేవుని నామస్మరణతో మారుమోగుతుంది. మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తులకు ముందుగా దర్శనమిచ్చేవాడు నందీశ్వరుడు. ఏకశిలా రూపుడై దర్శనమిచ్చే నందీశ్వరుడి ప్రతిష్ఠ వెనుక ఓ పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది. శిలాధుడనే మహర్షి సంతాన ప్రాప్తి కోసం ఘోరమైన తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. శివుని వరంతో శిలాధరుడికి నందీశ్వరుడు, పర్వతుడు అనే 2 కుమారులు పుట్టారు. వారిలో నందీశ్వరుడు కూడా శివుని కోసం ఘోరమైన తపస్సు చేసి కనురెప్పపాటు కూడా వృధా కాకుండా సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని, అంతేకాకుండా వాహనంగా ఉండేలా వరం పొందాడు. అందులో భాగంగానే శివుడున్న ప్రతి చోట నందీశ్వరాలయం ఉంటుంది. ఆ విశేషాలేంటో పరిశీలిద్దాం. నమస్తే నందీశ, నమస్తే నందీశ, నందీశ. తమతో తెచ్చుకున్న పూజా ద్రవ్యాలతో స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ముందుగా నందీశ్వరుడు దర్శనమిస్తాడు. ఏకశిలా రూపుడై దర్శనమిచ్చే నందీశ్వరుడి ప్రతిష్ఠ వెనుక పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. నందీశ్వరుడి సోదరుడు పర్వతుడు కూడా శివుడి కోసం తపస్సు చేసి ఆయన్ను ప్రసన్నం చేసుకుని శివపార్వతులతో సహా తన శిరస్సుపై కొలువుండేలా వరం పొందాడు. శివుడు కుమారస్వామిని వెతుక్కుంటూ రావటం, పార్వతీమాతను ఆ ప్రాంత రమణీయత మైమరిపించటం, పర్వతుడికి శివుడు వరం ఇవ్వడం వంటి మూల కారణాలతో శివపార్వతులు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటానికి కారణభూతమైందంటారు. శివుడు వెలసిన పర్వతమే శ్రీపర్వతం. తర్వాత అది శ్రీశైలంగా మారిందని చెప్తారు. నందీశ్వరుని శిలారూపం ఆనాటి శిల్పకళా చాతుర్యాన్ని ప్రతిబింబింపచేస్తుంది. నందీశ్వరుని భక్తితో పూజించిన భక్తులు భక్తి పారవస్యంతో మునిగి తేలుతూ గర్భగుడికి ముందున్న మల్లికార్జున స్వామి ఉత్సవమూర్తిని దర్శించి స్వామికి కొబ్బరికాయలు, పూజా ద్రవ్యాలను నివేదించుకుంటారు.